హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీషో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. వెంటనే మీకు చూపిద్దామని చెప్పి వెంటనే ఈ వీడియో చేసేస్తున్నాననమాట. ఎందుకనంటే హ్యాండ్ బ్యాగ్స్ అంత బాగా నచ్చాయి. జస్ట్ 150, 180, 200 రూపీస్‌లో హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసినాయి. అది కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ చాలా బా అనిపించింది. నాకు 180, 200కి ఇంత తక్కువ ప్రైస్ కంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇంత మంచి హ్యాండ్ బ్యాగ్స్ చాలా బా అనిపించింది. వేసుకున్నా కూడా చాలా లుక్ అనిపించిందనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాగ సింపుల్‌గా డ్రెస్ మీదకి గానీ, సారీ మీదకి గానీ వేసుకుంటే భలే అనిపించింది. చాలా ప్రిట్టీగా అనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. నాకు చాలా బా నచ్చేసాయి హ్యాండ్ బ్యాగ్స్. మెయిన్ క్వాలిటీ బావుంది. అంటే క్వాలిటీ అవన్నీ పక్కన పెడితే వేసుకోవడానికి చాలా కొంచెం రిచ్ లుక్ అనిపించిందబ్బా నాకు మెయిను. అంటే ఏదో ఎక్కడో మనం ఫారెన్‌లో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్‌లానే అనిపించింది నాకు. అండ్ దాని బ్రాండ్ ఏంటి అవన్నీ పక్కన పెడితే ఫారెన్ హ్యాండ్ బ్యాగ్‌లా అనిపించింది నాకు. అంత బాగా అనిపించింది హ్యాండ్ బ్యాగ్ అయితే. అండ్ మనకి అదే వేసుకోవడానికి కూడా ఏంటంటే పూస మనకి గోల్డ్ బీట్‌తో ఇచ్చారు. బావుంది. అండ్ మన బీట్ అవసరం లేదనుకుంటే 2 లైన్స్ అదే మనం దాన్ని 2 లైన్స్ కింద చేసుకొని హ్యాండ్‌తో కూడా కవర్ చేసుకోవచ్చు. మనం అమౌంటు బయటికెళ్ళినప్పుడు అది ఫోన్స్ చేతిలో పెట్టుకుంటే అలా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం క్లాసీ లుక్ కూడా కనిపిస్తుంది అనిపించింది. ఇది వచ్చేసి 130 ఆర్ 129 రూపీస్‌కి ఎందుకో తీసుకున్నాను. ఇది బాగుంది కానీ నాకెందుకో అంత నాకు ఎందుకో అంత సెట్ అయినట్టు అనిపించలేదు. ఇదైతే రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఉంచాలా రిటర్న్ పెట్టాలా అన్నది కూడా. అండ్ ఎందుకో నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు ఈ హ్యాండ్ బ్యాగ్ వరకు. వైట్ యాక్చువల్‌గా నేను దీని మీద చాలా హోప్స్ పెట్టి తీసుకున్నాననమాట. ఎందుకంటే సింపుల్‌గా బయటికెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పి. అండ్ ఇక్కడ జిప్ చూసారా కొంచెం ఇబ్బంది పెట్టేసింది. ఆ జిప్ కూడా ఎందుకు అంత టైట్‌గా అవ్వలేదు, సెట్ అవ్వలేదు. జిప్ వరకు బావుంది. కానీ ఎందుకో అది టైట్‌గా పట్టేసి మళ్ళీ పెడుతుంటే మళ్ళీ రావట్లేదనమాట. ఎందుకో ఇంక అందుకని చెప్పి దాన్ని లైట్ తీసుకున్నాను. క్వాలిటీ చాలా బావుంది. మనం ఎక్స్‌చేంజ్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. సేమ్ కాలితే కానీ నాకెందుకో ఆహ్, నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. చూసుకోండి జిప్స్ అన్నీ బాగున్నాయో లేవో చూసుకొని, బాగపోతే ఎవరైనా తీసుకోవాలనుకున్నోళ్ళు మళ్ళీ రిటర్న్ కూడా చేసుకోవచ్చు. జిప్స్ చూసుకోండి. నాకెందుకో అది జిప్ బాలేదు. అండ్ ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్ ఇది కూడా 200 రూపీస్ ఎంతో పడింది. చాలా బాగుంది. లాక్ సిస్టమ్‌లా పడిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనం సింగిల్‌గా క్యారీ చేయొచ్చు. మన హ్యాండ్ బ్యాగ్ ఇలా వేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే 2 లైన్స్ కింద ఇచ్చారు. జిప్ అది ఇచ్చారు. బాగుంది. ఇది కూడా క్వాలిటీ వైస్ చూసుకుంటే సూపర్‌గా ఉంది. ఏదో ఫారెన్ నుంచి మన హ్యాండ్ బ్యాగ్ తెప్పించుకున్నట్టు అనిపించింది. మెయిన్ ఆ లుక్ కోసమే ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ వైట్‌ది వచ్చేసి సింపుల్ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డీమార్ట్‌కి అది వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. కానీ నాకెందుకో ఆ జిప్పు సెట్ కాకపోవడం వల్ల ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాననమాట. ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంచేసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేసాయి. చాలా ప్రిట్టీగా అనిపించింది. చాలా లుక్ వైజ్ కూడా బాగుంది. ఇంకా మా ఆద్యకి కూడా చాలా బాగా నచ్చింది. మమ్మీ రిటర్న్ ఇవ్వకు ఉంచేయి అని చెప్పి. అందుకే 2 హ్యాండ్ బ్యాగ్స్ ఉంచి వైట్‌ది రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చెక్ చేయండి. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. 3 బాగానే ఉన్నాయి. ఒకటి జిప్ ప్రాబ్లం వల్ల రిటర్న్ ఇస్తున్నాననమాట. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటే చెక్ చేసేసుకోండి. అలాగే ఇవే కాకుండా ఇంకొన్ని మోడల్స్ ఉన్నవి కూడా మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను లింక్స్ డిస్క్రిప్షన్‌లో. అండ్ కమ్యూట్లో కూడా ఉంటే చెక్ చేసేయండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా ఈ వీడియో యూజ్ అనిపిస్తే షేర్ చేసేసి లైక్ చేసేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.